వివాహేతర సంబంధానికి మరో వ్యక్తి బలయ్యాడు. మహబూబాబాద్ జిల్లాలో దంపతులు కలిసి తమకు అప్పిచ్చిన వ్యక్తిని చంపేశారు. అప్పిచ్చి వివాహేతర బంధం పెట్టుకోవడంతో పక్కా ప్లాన్తో హత్య చేశారు. పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. మహబూబాబాద్ జిల్లా మూడుచెక్కలపల్లికి చెందిన బానోత్ జంపయ్య, విజయ దంపతులు ఓ ఫైనాన్షియర్ను హత్య చేశారు. 5 ఏళ్ల క్రితం తమ గ్రామంలోనే జంపయ్య, విజయ భూమిని కొన్నారు. ఆ సమయంలో వారికి బానోత్ కొమ్మలు అనే వ్యక్తి ₹1,50,000 అప్పుగా ఇచ్చాడు. ఈ సాకుతో కొమ్మలు తరచుగా జంపయ్య ఇంటికి వస్తుండేవాడు. ఈ క్రమంలో విజయతో సాన్నిహిత్యం పెరిగి వివాహేతర సంబంధానికి దారితీసింది. కొన్నాళ్లుగా గుట్టుగా సాగిన ఈ వ్యవహారం ఇటీవల భర్త జంపయ్యకు తెలియడంతో భార్యతో గొడవకు దిగాడు. ఆపై నమ్మక ద్రోహం చేశాడని కొమ్మాలను పంచాయతీలో పెట్టాడు. పెద్ద మనుషులు కొమ్మాలకు ₹70,000 జరిమానా వేసి మళ్లీ విజయ జోలికి వెళ్లొద్దని హెచ్చరించి పంపించేశారు. ఇంతటితో సమస్య సమసిపోలేదు. భార్య వివాహేతర సంబంధాన్ని జీర్ణించుకోలేని జంపయ్య ఆమెతో నిత్యం గొడవకు దిగుతుండేవాడు. నిన్ను లేదా కొమ్మాలను చంపేస్తానని భార్యను పలుమార్లు జంపయ్య హెచ్చరించాడు. అయితే నన్నెందుకు చంపడం, మనిద్దరం కలిసి కొమ్మాలను చంపేద్దాం, మనం హ్యాపీగా ఉందామంటూ భర్తకు ఆఫర్ ఇచ్చింది విజయ. అప్పటికే కొమ్మాలుపై కోపంతో ఉన్న భర్త భార్య డీల్కు ఓకే అన్నాడు. ఇక ఇద్దరూ కలిసి కొమ్మాలు హత్యకు పక్కా ప్లాన్ రూపొందించారు. ప్లాన్ ప్రకారం కొమ్మాలును ఊరి చివర ఉన్న మొక్కజొన్న చేనుకు రప్పించిందే విజయ. ఆ తరువాత అతన్ని నడి చేనులోకి తీసుకెళ్లిందే. అప్పటికే అక్కడ మాటు వేసి ఉన్న జంపయ్య ఒక్కసారిగా కొమ్మాలుపై కత్తితో దాడి చేశాడు. భార్యాభర్తలిద్దరూ కలిసి అతన్ని పొడిచి హత్య చేశారు. ఆ తర్వాత ఏం తెలియనట్టు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు జంపయ్య, విజయాలపై అనుమానంతో గాలింపు చేపట్టారు. రుద్రగూడెంలో పోలీసుల వాహనాలు తనిఖీ చేస్తుండగా దంపతులు పట్టుబడ్డారు.